హలో అండి. ఈరోజు మనం సజ్జ పొలలు చేసుకుందాము. నా సబ్స్క్రైబర్ల నుండి ఒకరు అడిగిరు, సో చేస్తున్నాను. ముందుగా మైదాపిండి, రవ్వ, చక్కెర తీసుకొని మైదాపిండిని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోలేల పిండి తడుపుకున్నట్టు తడుపుకోవాలి వాటర్ పోసి. ఇప్పుడు పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రవ్వ, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దోరగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి 2 కప్పుల చక్కెర, 2 కప్పుల వాటర్ పోసి మంచిగా ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత దీన్ని తీసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మనం పిండిని నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఒకసారి తీసి మంచిగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి, అలానే రవ్వను కూడా చల్లారుంటుంది కదా, రవ్వను కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండి తీసుకొని దాని లోపల మనం పోలేల పిండి ఎలా పెట్టుకుంటామో పూర్ణము అలా పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కవర్కి ఆయిల్ రుద్దుకొని ఈ పిండిని తీసుకొని మంచిగా పోలేలు ఎలా తాల్చుకుంటామో ఒత్తుకుంటామో సేమ్ అలానే ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత దీన్ని తీసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా స్ప్రెడ్ అయిన తర్వాత మనము పోలే చేసుకుని ఉంటాం కదా, దాన్ని ప్యాన్ పైన వేసుకొని 2 సైడ్స్ కాలిన తర్వాత తీసేయాలి. సూపర్ టేస్టీగా ఉండే సజ్జ పోలేలు రెడీ అవుతుంది. మీరు ట్రై చేయండి ప్లీజ్.